నమస్తే వెల్కమ్ టు టీవీఎన్ న్యూస్ నేను మీ మధు. జనసేన పార్టీకి ఖాళీగా ఉన్న మంత్రి పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట. ఆ ఖాళీగా ఉన్న మంత్రి పోస్టు ఎవరికి ఇస్తారో అన్న దానిపై మొదట్లో చర్చ జరిగింది, తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు నాగబాబుకు ఆ స్థానం ఖరారు చేశారు. అయితే కేబినెట్ లో పవన్ కళ్యాణ్ ఉండగా ఆయన సోదరుని తీసుకోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియక కాదు, కానీ ఆయన ప్లాన్లు ఆయనకు ఉన్నాయని అంటున్నారు. ఇదేమిటంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో జాతీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి పైన గలమెత్తారు. అయితే హిందుత్వవాదిగా ఆయనకు దేశవ్యాప్త ఇమేజ్ వచ్చి పడింది. ఈ క్రమంలో ఆయన స్థానికంగా కంటే ఢిల్లీలో ఉంటే మంచిదని బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చలు జరిగాయని కూడా చెబుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తెలిపారు. కానీ ఇప్పట్లో ఇంట గెలవాలన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వచ్చిన జాతీయ స్థాయి ఇమేజ్ తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర చోట్ల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చని ఎన్డీఏ పెద్దల వ్యూహం. పవన్ భావజాలం అన్నీ కలిపితే ఢిల్లీలో ఉండాలన్న వాదన వినిపిస్తుంది. పవన్ కేంద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నందున నాగబాబుకు కేబినెట్ లో పదవి ఖరారు చేశారన్న వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. ఈ విషయంలో జనసేన పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదు. ఇదంతా పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని కూడా అంటున్నారు. నాగబాబును కేబినెట్ లోకి చేర్చుకోవడం అన్నది ఆషామాషి విషయం కాదని, ఓ వ్యూహం ప్రకారం జరుగుతుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.